అందరికీ నమస్కారం. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిలో ఉన్నటువంటి సందేహాలను తొలగిస్తూ ఒక పార్టీకి కానీ అదేవిధంగా కొంతమంది నాయకులకు ఒత్తాసు పలికేలా సమర్థిస్తూ పనిచేసేటువంటి అధికారులను నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ వాళ్ళని అలాగే ఎన్నికలకు పూర్తిగా దూరంగా పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది తప్పకుండా అభినందించాలి. నిన్నటి రోజున మనం గమనిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ వారు దాదాపు 5 జిల్లాల ఎస్పీలు, 3 జిల్లాల కలెక్టర్లు, ఒక ఐజీ గారిని కూడా ఎన్నికల విధుల్లోంచి తప్పించడం జరిగినది. అనంతపురము, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల ఎస్పీలు, అనంతపురం, తిరుపతి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, గుంటూరు రేంజ్ ఐజీ గారిని పూర్తిగా ఎన్నికల విధుల్లో లేకుండా పక్కన పెట్టడం మనం గమనించాము. ఇదే విధంగా చాలా చోట్ల ఇంకను కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వచ్చి ఓట్లు వేయాలంటే భయపడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకా ఎక్కడైతే అటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఎన్నికల కమిషన్ వారు కూడా ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకునేసి ప్రతి చోట కూడా ఓటర్లు నిర్భయంగా ముందుకు వచ్చి ఎటువంటి ప్రలోభాలకు భయపడకుండా, ఏ నాయకునికి కూడా తలగ్గకుండా నిర్భయంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఎన్నికల సంఘం వారు ఇవ్వాలనే ఉద్దేశాన్ని మేము గట్టిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చివరిగా ఎన్నికల సంఘం వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు అది ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు కొంతమంది అధికార పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రతిపక్షానికి మద్దతు తెలిపే వాళ్ళు అయి ఉండొచ్చు. ఏ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళైనా సరే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఎన్నికల విధుల్లో వాళ్ళు లేకుండా మీరు తప్పకుండా అటువంటి వాళ్ళని గుర్తించి ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తేగిన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఇక్కడ జరిగేందుకు మీరు కృషి చేసిన వాళ్ళు అవుతారనేసి ఎన్నికల సంఘం వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రజలు వాళ్ళకి నచ్చిన వ్యక్తిగా ఓటేసే విధంగా ఇక్కడ ప్రజల్లో ఆ యొక్క అభిప్రాయం ముందుకు కావాలి. మనకు ఓటు వేసుకోవచ్చు, మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది ఆ యొక్క వాళ్ళకు మీరు కల్పించాల్సిన భరోసా ఎంతైనా ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను.